వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. కోటి సంతకాల సేకరణ పత్రాలు తాడేపల్లికి తరలింపు కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. స్థానిక చర్చి సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల సమర్పించిన అనంతరం ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా విగ్రహంపై నుంచే పలువురు నాయకులు ఉపన్యాసాలు చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా, వైద్య రంగాలు ప్రైవేటు పరం చేయడాన్ని తీవ్రంగా నిరసించారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడికి ఇదేమి న్యాయమని వారు నిలదీశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుందని, తామొస్తే డిజిటల్ రాజ్యాంగాన్ని అమలు జరుపుతామన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ బుచ్చపల్లి వెంకయ్యమ్మ, మాజీ మంత్రి ఆదిమూలం సురేష్, ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ శాసనసభ్యులు కందుల నాగార్జునరెడ్డి, అన్న రాంబాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి నేతృత్వం వహించారు. ఒంగోలు పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు ఇన్ఛార్జి చండూరి రవి, కనిగిరి ఇన్ఛార్జి దద్దాల నారాయణ, కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, మాజీ ఎమ్మెల్యేలు ఓడుమల శ్రీనివాసరెడ్డి, కె ఆదెన్న, మాజీ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్లు డాక్టర్ ఎం వెంకయ్య, మారుతి ప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు కెవి రమణారెడ్డి, వై వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, మాజీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు, డాక్టర్ మీర్జా షంషేర్ అలీబేగ్, ఆ పార్టీ నాయకులు దండు అంజిరెడ్డి, చెంచిరెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వాహనాలలో వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. తాడేపల్లికి పంపించాల్సిన 5,35,000 సంతకాలతో కూడిన పత్రాలను శివప్రసాద్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. రంగు రోడ్డు మీదుగా సాగిన ఈ ర్యాలీలో దారి పొడవునా వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు బిగ్గరగా నినాదాలు చేశారు, కేరింతలు కొట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదాలతో ఒంగోలు నగరం హోరెత్తింది. ఈ ర్యాలీ మినీ స్టేడియం వెనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయానికి చేరుకుంది. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ 17 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రకాశం జిల్లా నుండి 5 లక్షల పైచిలకు సంతకాలు, అది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, అంతకన్నా ఇంకా ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు అందరూ కూడా సంతకాలు పెట్టి ఈరోజు మనకిచ్చి వెళ్ళి వీరు ఈ రాజ్యాంగ, ఈ యొక్క వ్యవస్థలో, ఈ ప్రజాస్వామ్య పరిపాలనలో ప్రభుత్వం కట్టిన మెడికల్ కాలేజీలు అమ్ముకుంటున్నాడు. అది వ్యతిరేకిస్తూ మనం అందరం జిల్లా వ్యాప్తంగా 5,30,000 సంతకాలు మన జిల్లాలో సేకరించడం జరిగింది. జరిగిన ఈ కార్యక్రమాన్ని, ఆ సంతకాలన్నీ కూడా ఈరోజు తాడేపల్లి పంపిస్తూ ఉన్నాం. ఈ నిరసనని, ప్రజా నిరసనని ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. జగనన్న పిలుపులకు వేలాదిగా. దాంతో భాగంగా ఇక్కడికి వచ్చేసి మన ర్యాలీని విజయవంతం చేస్తున్నాం. ప్రతి కార్యకర్తకి, ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడికి ముందుగా పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మన మాజీ మంత్రివర్యులు ఆదిమూలం సురేష్ అన్న మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యుల వారికి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ బాధ్యులకి, ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడికి, సోదరులకు, సోదరిమణులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటికి 15.5 సంవత్సరాలుగా 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజలకి ఉచిత వైద్యాన్ని, ఉచిత విద్యను అందించాలన్నటువంటి ఆలోచన విధానం లేకుండా ఈ రోజుటి వరకు కూడా ఒక్కటి కూడా ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజీ నెలకొల్పలేదు అని చెప్పేసి మీకు వివరిస్తా ఉన్నా. 15.5 సంవత్సరాలు 4వ దఫా ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మించలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క పర్యాయం ముఖ్యమంత్రిగా